లోక్సభ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ న్యాయపత్ర పేరుతో ఎన్నికల ప్రణాళికను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు, శ్రామికులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున హామీలిచ్చింది కాంగ్రెస్. ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ మంత్రి ఆతిష్ సింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీజేపీలో చేరాలని లేదంటే అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై వివరణ కోరింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలలోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఏప్రిల్ 2న నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు ఆతిష్ సింగ్. ఢిల్లీ లిక్కర్ కేసులో బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ తండ్రి మాగుంట శ్రీనివాసరెడ్డికి టీడీపీ లోక్సభ టికెట్ ఇవ్వడాన్ని ప్రశ్నించింది. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చినందుకే రాఘవకు బెయిల్, మాగుంట టికెట్ ఇచ్చారని ఆరోపించారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. మోదీ ఫోటో పెట్టుకుని మాగుంట ఓట్లు అడుగుతున్నారని, ఇదే లిక్కర్ కేసులో అసలు నిజమంటూ ధ్వజమెత్తారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి కారును తనిఖీ చేశారు. ఎన్నికల అధికారులు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊటీ వెళ్లిన ఈపీఎస్ వాహనాన్ని మార్గమధ్యంలో అడ్డుకుంది ఫ్లయింగ్ స్క్వాడ్. కారులో సోదాలు కూడా చేపట్టింది. సార్వత్రిక ఎన్నికల తొలి దశలో భాగంగా తమిళనాడులోని 39 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకేసారి పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలుగులో తొలిసారి వార్తలు చదివిన ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. ఈయన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. శాంతి స్వరూప్ మృతిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. పరిమిత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజుల నుంచి శాంతి స్వరూప్ యొక్క మార్గదర్శక ప్రయత్నం చాలా మంది వార్తా ప్రసారకులకు స్ఫూర్తినిచ్చిందని సీఎం జగన్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఎండల కారణంగా ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్నారు. అనంతరం కరీంనగర్ జిల్లాలోని మొగ్దంపూర్ గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ తర్వాత చొప్పదంగి నియోజకవర్గంలో బోయినపల్లి గ్రామంలో పంటలను పరిశీలించనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం రావులపాలెంలో వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. రావులపాలెంలో జరిగిన టీడీపీ సభలో మాట్లాడిన చంద్రబాబు వ్యాపారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రావులపాలెంలోని కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పర్యటనలో నిరసనల సెగలు రాజుకుంటున్నాయి. టికెట్ల కేటాయింపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. నల్లజల్లలో చంద్రబాబు బస చేసిన ప్రాంతంలో నిరసన సెగలు ఎగిసిపడ్డాయి. పార్టీలో కష్టపడ్డ వారికి టికెట్లు కేటాయించలేదంటూ తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేశారు. పోలవరం టికెట్ బోరగం శ్రీనివాస్కి టికెట్ కేటాయించారని ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పచ్చ రాజకీయం బట్టబయలైంది. మరిది చంద్రబాబు కోసం ఎన్నికల సంఘంపై ఒత్తిడి చేస్తున్నారామె. ఎన్నికల సంఘాన్ని డిక్టేట్ చేసేలా పురంధేశ్వరి లేఖ రాశారు. చంద్రబాబు, రామోజీరావు కోసం తహతహలాడుతూ వారి కేసులు విచారించిన అధికారులపై కూడా ఫిర్యాదు చేశారు. 22 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా తాను చెప్పిన వారినే ఎస్పీలు, డీజీపీగా నియమించాలనే లేఖలో పేర్కొన్నారు. సీఓకి స్వయంగా లేఖ రాసిన పురంధేశ్వరి సీనియర్ అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. పురంధేశ్వరి లేఖపై ఐపీఎస్ అధికారులు మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నేత టైల్స్ షాపులో తనిఖీలకు వచ్చిన అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. జీఎస్టీ రికార్డులు తనిఖీలు చేస్తున్న అధికారులపై గుండాయిజం ప్రదర్శించారు. తనిఖీలు వెంటనే ఆపాలంటూ బెదిరించారు. తన సంగతి మీకు తెలియదంటూ రౌడీజం చేస్తూ అధికారులను దూషించారు. డిఆర్ఐ అధికారుల నుంచి ఫైళ్లు లాక్కుని దౌర్జన్యం చేశారు. పోలీసులు సర్ది చెప్పినా వినకుండా వీరంగం సృష్టించారు. దీంతో సీఎం రమేష్ సహా 6గురిపై చోడవరం పిఎస్లో కేసు నమోదైంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎలక్షన్ సంఘం నోటీసులు ఇచ్చింది. మార్చి 31న మిగునూరు సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఈసీ వివరణ కోరింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అందిన ఫిర్యాదుతో నోటీసులు ఇచ్చారు ఎన్నికల సంఘం అధికారులు. 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కిరణ్ కుమార్ రెడ్డిపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డే కారణమని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని విమర్శించారు. ఎలాంటి అభివృద్ధి చేయని కిరణ్ కుమార్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ఎద్దేవా చేశారు. గతంలో 2 కేంద్ర మంత్రులను ఓడించామని, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఓడిస్తామని, చిత్తుగా కిరణ్ కుమార్ ఓడిపోవడం ఖాయమని అన్నారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులపై ఎక్స్ వేదికగా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వేమిరెడ్డి, నారాయణ లాంటి వేల కోట్ల సంపన్నులకు వైఎస్ఆర్సీపీ నిలబెట్టిన సాధారణ అభ్యర్థులకు మధ్య జరుగుతున్న మహా సంగ్రామం ఇది.
పెత్తందారుల పల్లకి మొయ్యాలో ప్రజల కోసం ఆరాటపడే నాయకులను ఎన్నుకోవాలా అనే విషయంలో జనానికి పూర్తి క్లారిటీ ఉంది. డబ్బు కట్టలతో ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి ఇది 1990వ దశకం కాదు అని ఎక్స్లో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. సీఎం వైఎస్ జగన్ ని ప్రజలు దేవుడిగా చూస్తున్నారని, వైఎస్ జగన్ యాత్ర అద్భుతం అమోఘం అంటున్నారు మంత్రి రోజా. ఎన్నికల ప్రచారాన్ని ఆర్కే రోజా ప్రారంభించారు. వడమాలపేట మండలంలోని కల్లూరులో ఎన్నికల ప్రచారానికి నాంది పలికారామే. రోజాకి అడుగడుగునా కర్పూర నీరాజనాలు పడుతున్నారు జనం. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు మాకు భరోసా కల్పిస్తున్నాయని ప్రజలు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175కు 175 సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు మంత్రి విడదల రజని. గుంటూరులో జరిగిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆమెతో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య కూడా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ ద్వారా వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయించి పింఛన్ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టారని వారు మండిపడ్డారు. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమం సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ జెడ్పీటీసీ రుక్మిణి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రవీంద్ర వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు విజయసాయిరెడ్డి. వైఎస్ జగన్ చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రను విజయవంతం చేయడానికి మేమంతా సిద్ధమయ్యాయని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఈ నెల 10-11 తేదీల్లో గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర ప్రవేశించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు సిద్ధం పోస్టర్లను ఆవిష్కరించారు. తెలంగాణ భవన్కు వాస్తు మార్పులు చేస్తున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది. వీధిపోటు కారణంగా వాస్తు మార్పులు చేస్తున్నట్లుగా తెలంగాణ భవన్ సిబ్బంది ద్వారా తెలుస్తోంది. పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం ఉన్న ఈశాన్యం వైపు గేటు నుంచి రాకపోకలు సాగించేలా మార్పులు చేస్తున్నారని సమాచారం. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కూనం శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి కూనం శ్రీశైలం గౌడ్ని ఆహ్వానించారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఈ కార్యక్రమంలో మంత్రులు, పలువురు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావుకు హై బీపీతో బాధపడుతున్నారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు వైద్యులను రప్పించారు. బంజారాహిల్స్ పిఎస్ లో రాధాకిషన్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2 రోజుల విచారణ సమయంలో రాధాకిషన్ రావు అనారోగ్యానికి గురయ్యారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయన్నారు రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్. ఈవీఎంల చెకింగ్, షఫ్లింగ్ అనేది కొత్త పద్ధతి ఏమీ కాదని, గతంలో కూడా ఉండేదని ఆయన చెప్పారు. పథకాల అనుమతులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఈసీకి పంపుతున్నట్టుగా తెలిపారు. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీలో నుంచి పోటీ చేసే అభ్యర్థులపై ఫిర్యాదులు వస్తే నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని అన్నారు. తెలంగాణలో ఇప్పటికే 60 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి వచ్చాయని అన్నారు సీఈఓ వికాస్ రాజ్. ఏపీ వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కొనసాగుతోంది. 1.5 రోజుల్లోనే 88.03% మంది అవతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ చేతి వృత్తిదారులకు అధికారులు పింఛన్లు పంపిణీ చేశారు. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఏపీ వ్యాప్తంగా మూకుమ్మడిగా వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 500 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. పెన్షన్ల పంపిణీకి తమను దూరం చేసినందుకు గాను మనస్తాపంతో రాజీనామాలు చేస్తున్నారు వాలంటీర్లు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తమపైన విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. ఉమ్మడి పార్టీ నేతలు ప్రారంభించిన జనసేన ఎన్నికల కార్యాలయం 6 గంటల గడవకు ముందే వెలవెలబోయింది. ఎన్నికల నిబంధనల ప్రకారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాలంటే ముందుగా అనుమతులు తప్పనిసరి. కానీ అనుమతులు తీసుకోకపోవడంతో జెండాలను అధికారులు తొలగించి వేశారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ జనసేనకు కేటాయించిన సీట్లను కూడా టీడీపీకే దారాదత్తం చేస్తున్నారు. జనసేనలో అభ్యర్థులు ఉన్నా కూడా టీడీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యతనిస్తూ సీట్లు కేటాయిస్తున్నారు. తాజాగా మరో 2 సీట్లను టీడీపీకి ఇచ్చారు. అవనిగడ్డ, రైల్వే కోడూరు సీట్లు టీడీపీ నేతలకే కేటాయించారు. పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో చేరికలు ఊపందుకున్నాయి. గొల్లప్రోలు మండలం చందుర్తిలో జనసేన, టీడీపీకి చెందిన 300 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయాయి. పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత, ఎంపీ అభ్యర్థి సునీర్ వీరందరికీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లా హలహరివి మండలం గుళ్యాలంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరుపాక్షి సమక్షంలో టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి 1000 కుటుంబాలు చేరిపోయాయి. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గత 35 సంవత్సరాలు టీడీపీ పార్టీలో కొనసాగిన తమకు ఎటువంటి న్యాయం జరగలేదని వారు తెలిపారు. పార్వతీపురం, మన్యం జిల్లా పార్వతీపురంలో సుమారు 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాయి. ఎమ్మెల్యే జోగారావు కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి పార్టీలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో జరిగిన వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇటీవల విస్తృత ప్రాచుర్యం పొందిన సీఎం జగన్ పాటకు ఓ అవ్వ ఉత్సాహంగా స్టెప్పులేసింది. అంగస్కల్లో ప్రచారం రథం వెనుక భాగంలో జగనన్న పాటకు మైమరిచి నృత్యం చేసింది ఆ మహిళ. మంత్రి దామోదర్ రాజనరసింహ మరోసారి మానవత్వాన్ని చాటి చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మృతి చెందిన ఘటనలో 4 కుటుంబాలకు అండగా నిలిచారు. బాధితులు ఒక్కొక్కరికి 40 లక్షల రూపాయల నష్టపరిహారం అందేలా కంపెనీ యాజమాన్యంతో చర్చించి ఆమోదింపజేశారు. దీంతో బాధితులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు భారీగా నగదును సీజ్ చేస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న 40 లక్షల నగదును హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. అబిడ్స్ పిఎస్ పరిధిలో రామకృష్ణ థియేటర్ దగ్గర కారులో తరలిస్తుండగా ఈ నగదును పట్టుకున్నారు. నిందితుల నుంచి క్యాష్తో పాటు కారును కూడా సీజ్ చేశారు. కొమరంభీం జిల్లాలో ఆపరేషన్ గజ కొనసాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దుల నుంచి వచ్చిన గజరాజు కొమరంభీం జిల్లాలో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే 2 రైతులను చంపివేసింది. మొత్తం 16 గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఓవైపు పులులు, మరోవైపు ఏనుగులతో ఆదివాసీ ప్రజలు గజగజ వణిగిపోతున్నారు. అటవీశాఖ సహా 3 శాఖలు డ్రోన్లతో 30 మంది సిబ్బందితో ఆపరేషన్ గజ చేపట్టాయి.